చూపించగల సార్ దొంగతనంగా మాటలు అబద్ధాలు ఎలా నేర్చుకున్నాను. ఒక ఆఫీసర్ పై ఒక థర్డ్ క్లాస్ అబ్బాయి, ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ, చిన్న రెగ్యులర్ లేబర్ ని నువ్వు ఎంత అబద్ధం ఆడుతున్నాను. ఏం చూసి ఇచ్చిందో నువ్వేం చూసినావు? నీ దగ్గరికి వస్తే ఏం ఎంక్వైరీ చేసినావు? కమిషన్ నుండి నీకు కోర్టు నుండి మీకు ఒక నోటీస్ వచ్చింది. నీ కలెక్టర్ నువ్వు ఏం కట్టలు కట్టినా కలెక్టర్ ఏ ఎంక్వైరీ పెట్టుకొని నీకు లెటర్ పంపించడు. నువ్వు కలెక్టర్ రమ్మంటే నువ్వు వచ్చావు. మరి మీ కలెక్టర్ ఏం కలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు ఏ డేటా పట్టుకొని వచ్చినావు? నువ్వు ఏ డేటా పట్టుకొని ఏ రిపోర్ట్ తీసుకోకుండా నువ్వు అక్కడ ఎంప్లాయీ కాదు, డైలీ లేబరే. తను ఏ ఎంక్వైరీ చేసినావు? తన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏం ఆధారాలు ఉన్నాయి కలెక్ట్ చేసుకోవాలా? నువ్వు ఏ ఎంక్వైరీ కలెక్ట్ చేసుకోకుండా సోది కొట్టడానికి వచ్చినావు. ఇంటికి నీ కోర్టు బలవంతం చేయడానికి వచ్చినావు. నువ్వు ఏ ఎంక్వైరీ చేయకుండా నీ నాగరికర్ను కలెక్టరేనా? ఈ నాగరికర్లు కలెక్టర్ ఏం కట్టలు కడతాడా? నువ్వేం కట్టలు కడుతున్నావు? నువ్వు కమిషన్ కోర్టు రమ్మంటే కోర్టు మినిమం మీకు 1 month టైం కూడా ఇచ్చింది కదా. 1 to 2 months. రిజిస్ట్రేషన్ అయింది కంప్లీట్ 3 months రిజిస్టర్ అయ్యి మీకు నోటీస్ వస్తే 3 months నుండి మీరు ఏ ఎంక్వైరీ చేయకుండా అబ్బాయికి కావాల్సిన న్యాయమా అన్యాయమా అతనికి ఏం జరిగిందో మినిమం ఎంక్వైరీ చేయకుండా ఏ రిపోర్ట్ పక్కకుండా ఇంటికి వచ్చి తను రావట్లేదు, తను ఉత్తగానే వాలంటీర్ జాబ్ చేసిన కొద్దిసేపు చెప్తావు, కొద్దిసేపు ఏదైనా లాభం వస్తే ఇస్తానంటావు, అతను ఇన్రెగ్యులారిటీ అంటావు. ఎన్ని అబద్ధాలు మాట్లాడతావు? నువ్వు గరీబాన్ని పొట్టగొట్టి ఏం బాగుపడదాం అనుకుంటున్నావు? మీరు ఒక ట్రైబల్ బిడ్డ పుట్టినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు అల్లేయడమే. ఏదైనా ప్రాపర్ ఎంక్వైరీ లేదా మీకు ఎంక్వైరీ ఏది ఏం మాట్లాడరా? ఏం సూపరింటెండెంట్ మాట్లాడతావు? వాడు చేసిన తప్పుని నువ్వు కప్పిపుచ్చి నువ్వు కూడా అదే మాట్లాడుతున్నావు. ఏమా బెస్ట్ ఇచ్చి కదా మొన్న రీసెంట్లీ 4 months బ్యాక్ మీకు వాడు బెస్ట్ అవార్డు తీసుకున్నాడు కదా సార్. పార్టిసిపేట్ చేసుకున్నాడు. వాళ్ళందరికీ 5 ఇచ్చారు కదా. 5 చేయాలైనా 5 ఇచ్చారు కదా. 6 ఇచ్చి నువ్వు వాడేం పాపం చేసిండు? తను ఇప్పుడు అప్ టు డేట్ తమ్మింగ్ అతనే కదా ఓపీ చేస్తున్నాడు. మొబైల్ నంబర్ అతని దగ్గర ఎందుకున్నాయి? 3 సంవత్సరాలు పోయి తప్పే చేసిండు. నువ్వు 3 సంవత్సరాలు ఏం కట్టలు కడతారు మీరు? నాకు ఫ్రైడే కల్లా రిపోర్ట్ కావాలి. ఫ్రైడే కల్లా అతను ఢిల్లీ రమ్మని ఆమె సెక్రటరీ పెట్టు. వీళ్ళు ఏం తొండి చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు రిపోర్ట్ తీసుకున్నాయి. పోలీసు ఎంక్వైరీ పెట్టమను, పోలీసు ఎంక్వైరీ పెట్టు. ఇలా ఎస్టీ బిడ్డ మీద అబండాలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి 3 పేరు మీద పెట్టి నోటీస్ పెట్టు ఇమ్మీడియట్లీ. ఈ 3 మీద ఇతని మీద కూడా వాళ్ళిద్దరు ఇతని పేరేంటి? డాక్టర్ రామకృష్ణ. ఏం పేరు? ఏం డెజిగ్నేషన్? హెచ్ఎస్ఎస్. అతని మీద పెట్టి 3 మీద ఎంక్వైరీ పెట్టమను. ఎంక్వైరీ చేసేది 3 నాకు రిపోర్ట్ కావాలన్నాడు. నోట్స్ పిలిచినప్పుడు మీ సార్లకు సెక్రటరీ పని పెట్టించిరమన్నారా? మీ సెక్రటరీ ఆడనే ఉంటాడు. నేను ఉన్నాను రోజు దేశం దాటిపోతారా మీ సెక్రటరీ? కోర్టు ఎప్పుడు మీకోసం కూర్చోదు. మీలాంటి ప్లేయర్స్ బోర్డు అంతమంది ఉంటారు. మాకు మీ జాబ్ మీ సక్రమంగా చేసుకోండి మేడం. కమిషన్స్ కోర్ట్స్ పిలిచినప్పుడే నాకు ఇది ఉంది అది ఉందని ఉన్న ఊర్లో హైదరాబాద్ మెడికోట్లో నీకు ఇచ్చిన అవకాశానికి పోగొట్టుకొని ఢిల్లీ వరకు కుడతారా మీరు? ఎందుకంటే లోకల్ అవ్వడం వల్ల ఢిల్లీ నుండి మా పిటిషనర్ కైనా ఆఫీసర్ కి అనుకూలంగా ఉండాలని పెట్టా నేను. ఇక్కడ ఇంత దూరంలో 10 నిమిషాలు రావడానికి అంత బద్ధకం ఉంటేగా అడగండి ఎగ్జామ్షన్. 1 గంటలో 2 గంటలో 5 గంటలో సాయంకాలం వస్తా, మార్నింగ్ వస్తా సార్, కొంచెం మాకు టైం ఇవ్వండి సార్ అని అడగండి. అది బాగుంటది. నేను రాను. మరి ఏమంటున్నారు మీరు? అదే కదా మీటింగ్ లో అందుకని నేను వచ్చాను. అందుకే తల్లి మీ మీటింగ్ అనేది ఎప్పుడు ఉండేది కదా. కోర్టు మీకు ఎప్పుడు ఉండదు. మీటింగ్ అనేది ఎవ్రీ టైం ఉండదు. మీ మీటింగ్ మీకు సాయంకాలం చేసుకోండి. మీ సెక్రటరీ ఉంటే రేపు చెప్పుకోండి. అంతేగానే ఉంటే మార్నింగ్ మధ్యాహ్నం సార్ ఉదయం సాయంకాలం సెక్రటరీ అయితే దినం మొత్తం 24 hours మీకోసం చూసుకోలేగా. సెక్రటరీ ఏ మీటింగ్ ఉన్నా 1 or 2 hours. చీఫ్ సెక్రటరీకి ఏం పని లేదా? దినం మొత్తం మీతోనే ఉంటారా అతను? మీ సెక్రటరీతో పర్సనల్ పని ఏమైనా లేదు కదా. లేదు మీరు సొల్యూషన్ ఇచ్చేయగలుగుతారు చెప్పండి. మీరే చేసి ఇచ్చేయండి. మీ సెక్రటరీ రావాల్సిన అవసరం లేదు. తన సొల్యూషన్ మీరు ఇవ్వగలిగితే క్లోజ్. ఆ పిటిషనరీ ఇంజస్టిస్ చేసి అనేది తన వాదన. తనకు కావాలని హరాస్ చేస్తున్నది తన వాదన. సెక్రటరీ కావాలని ఆపుతుండనేది చెప్తున్నది వాదన. తన స్పౌస్ కేసు ఉంది. అది తెలిసి ఇప్పుడు అది రావాలని ఎందుకు పంపించారు? తెలవకపోతే తెలుసుకోవాలా? ట్రాన్స్ఫర్ చేసే ముందు అడిగి తెలుసుకొచ్చేయాలా? ప్రతి పర్సన్ కి ఒక అవకాశం కల్పించినాక ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. ఒక ప్రతి పర్సన్ కి చేసే ముందు వాళ్ళు కన్సల్ట్ చేసుకోవాలిగా. వాళ్ళ పూర్తి డీటెయిల్స్ మీద ఉండాలి కదా. మీరు ఏ డీటెయిల్స్ లేకుండా ఏ లేఖనం మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇప్పుడు స్పౌస్ కేసు తెలిసింది, ఏం చేసింది మీరు? ఏం మాట్లాడతారు మీరు? ముందు తెలియదు అంటున్నారు. స్పౌస్ కేసు కాదని చేసి కానీ 6 గంటల నుండి ఆదిలాబాద్ కొట్టిరు. పోనీ తెలిసినాక ఏం చేసారు? తిప్పుతారు. లేదు సార్, ఆయనకి స్టేట్ క్యాడర్ లో గ్రూప్ జాన్ 4 పోస్టింగ్ లో ఇచ్చాము సార్. ఆయన డిప్యుటేషన్ అడుగుతున్నారు సార్. ఆ డిప్యుటేషన్ గురించి ఫైల్ సర్క్యులేషన్ సార్. నువ్వు డిప్యుటేషన్ అడుగుతున్నావు? నాకు ఇక్కడ హన్మకొండ వరంగల్లో ఇస్తే మినిస్టర్ తో ప్రాబ్లం అవుతుంది. నేను ఇక్కడ కమిషనరేట్ లో ఇస్తా పంపిస్తే సరే ఇచ్చేయండి, నేను డిప్యుటేషన్ ఇచ్చేస్తాను. మీకు మినిస్టర్ కి ఏం సంబంధం?
మినిస్టర్ చేయమంటే అంటే మినిస్టర్ కి పైన కాను నీ ర్యాంక్ ఏంటి? మండల్ లెవెల్లో మండల లెవెల్ క్యాడర్ మినిస్టర్ తో మరి మినిస్టర్ కి మండలకి ఏమైనా సంబంధం ఉందా? స్టేట్ బాస్ అతను ఒక మండల క్యాడర్ ఆఫీసర్ తో ఏముంటది అంటే పని చేసుకుంటున్నా ఎవడా మినిస్టర్? రెవెన్యూ మినిస్టర్. బుద్ధి లేదు అంటే రెడ్డి ధరలే కావాలా? ఏ క్యాడర్ లో అయినా మినిస్టర్ కి తన పాంచన్ బిడ్డ లేదా తన కులపోడు కావాలనుకుంటున్నా అంటే దళిత గిరిజన బిడ్డకు పనికిరాలా? ఏ పోస్ట్ చేయడానికి పనికిరాలా? గ్రూప్ లైన్ ప్రవేశం ఉండాలా? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని ఎంత నడుస్తున్నాయి. ఒక మండల ఆఫీసర్ తో ఏందమ్మా మినిస్టర్ కి బుద్ధి లేకపోతే మీ సెక్రటరీకి అయినా బుద్ధి లేదు. ఓ సెక్రటరీ రమ్మను. దొంగతనంగా మాటలు అబద్ధాలు ఎలా నేర్చుకున్నాను? ఒక ఆఫీసర్ పై ఒక థర్డ్ క్లాస్ అబ్బాయి ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ చిన్న రెగ్యులర్ లేబర్ ని నువ్వు ఎంత అబద్ధం ఆడుతున్నావు? ఏం చూసి ఇచ్చిందో నువ్వేం చూసినావు? నీ దగ్గరికి వస్తే ఏం ఎంక్వైరీ చేసినావు? కమిషన్ నుండి నీకు కోర్టు నుండి మీకు ఒక నోటీస్ వచ్చింది. నీ కలెక్టర్ నువ్వు ఏం కట్టలు కట్టినా కలెక్టర్ ఏ ఎంక్వైరీ పెట్టుకొని నీకు లెటర్ పంపించడు. నువ్వు కలెక్టర్ రమ్మంటే నువ్వు వచ్చావు. మరి మీ కలెక్టర్ ఏం కలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు ఏ డేటా పట్టుకొని వచ్చినావు? నువ్వు ఏ డేటా పట్టుకొని ఏ రిపోర్ట్ తీసుకోకుండా నువ్వు అతను ఎంప్లాయీ కాదు, డైలీ లేబరే. తను ఏ ఎంక్వైరీ చేసినావు? తన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏం ఆధారాలు ఉన్నాయి కలెక్ట్ చేసుకోవాలా? నువ్వు ఏ ఎంక్వైరీ కలెక్ట్ చేసుకోకుండా సోది కొట్టడానికి వచ్చినావు. వీడికి నీ కోర్టు బరబాద్ చేయడానికి వచ్చినావు. నువ్వు ఏ ఎంక్వైరీ చేయకుండా నీ నాగరికర్ను కలెక్టరేనా? నీ కలెక్టర్ ఏం కట్టలు కడతాడా? నువ్వేం కట్టలు కడుతున్నావు? నువ్వు కమిషన్ కోర్టు రమ్మంటే కోర్టు మినిమం మీకు 1 month టైం కూడా ఇచ్చింది కదా. 1 to 2 months. రిజిస్ట్రేషన్ అయింది కంప్లీట్ 3 months రిజిస్టర్ అయ్యి మీకు నోటీస్ వస్తే 3 months నుండి మీరు ఏ ఎంక్వైరీ చేయకుండా అబ్బాయికి కావాల్సిన న్యాయమా అన్యాయమా అతనికి ఏం జరిగిందో మినిమం ఎంక్వైరీ చేయకుండా ఏ రిపోర్ట్ పక్కకుండా ఇంటికి వచ్చి తను రావట్లేదు, తను ఉత్తగానే వాలంటరీ జాబ్ చేసిన కొద్దిసేపు చెప్తావు, కొద్దిసేపు ఏదైనా లాభం వస్తే ఇస్తానంటావు, అతను ఇన్రెగ్యులారిటీ అంటావు. ఎన్ని అబద్ధాలు మాట్లాడతావా? నువ్వు గరీబాన్ని పొట్టగొట్టి ఏం బాగుపడదాం అనుకుంటున్నావు? మీరు ఒక ట్రైబల్ బిడ్డ పుట్టినంత మాత్రాన మీరు మీకు ఇష్టం వచ్చినట్టు అల్లేయడమే. ఏదైనా ప్రాపర్ ఎంక్వైరీ లేదా మీకు? మీకు ఎంక్వైరీ ఏది ఏం మాట్లాడరా? ఏం సూపరింటెండెంట్ మాట్లాడతావు? వాడు చేసిన తప్పుని నువ్వు కప్పిపుచ్చి నువ్వు కూడా అదే మాట్లాడుతున్నావు. ఏమా బెస్ట్ ఇచ్చి కదా మొన్న రీసెంట్లీ 4 months బ్యాక్ మీకు వాడు బెస్ట్ అవార్డు తీసుకున్నాడు కదా సార్. పార్టిసిపేట్ చేసుకున్నాడు. వాళ్ళకి అందరికి 5 ఇచ్చారు కదా. 5 జాయిన్ అయినా 5 ఇచ్చారు కదా. 6 ఇచ్చి నువ్వు వాడేం పాపం చేసిండు? తను ఇప్పుడు అప్ టు డేట్ తమ్మింగ్ అతనే కదా ఓపీ చేస్తున్నాడు. మొబైల్ నంబర్ అతని దగ్గర ఎందుకున్నాయి? 3 సంవత్సరాలు పోయి వాడు తప్పే చేసిండు. నువ్వు 3 సంవత్సరాలను ఏం కట్టలు కడతారు మీరు? నాకు ఫ్రైడే కల్లా రిపోర్ట్ కావాలి. ఫ్రైడే కల్లా అతను ఢిల్లీ రమ్మని అందరి ఆమె సెక్రటరీ పెట్టు. వీళ్ళు ఏం తొండి చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు రిపోర్ట్ తీసుకున్నాయి. పోలీసు ఎంక్వైరీ పెట్టమను, పోలీసు ఎంక్వైరీ పెట్టు. ఇలా ఎస్టీ బిడ్డ మీద అబండాలు వేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టి 3 పేరు మీద పెట్టి నోటీస్ పెట్టు ఇమ్మీడియట్లీ. ఈ 3 మీద ఇతని మీద కూడా వాళ్ళిద్దరు ఇతని పేరేంటి? డాక్టర్ రామకృష్ణ. ఏం పేరు? ఏం డెజిగ్నేషన్? హెచ్ఎస్ఎస్. అతని మీద పెట్టి 3 మీద ఎంక్వైరీ పెట్టమను. ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ కావాలన్నాడు.